రాజకీయాల్లో సీఎం మార్పు అంశంపై గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. సీఎం పదవిలో తానే కొనసాగుతానని ఇటీవల సిద్ధరామయ్య స్పష్టం చేసినా, డీకే శివకుమార్ కూడా అదే నిజమని చెప్పినా ఈ తరహా చర్చకు ఎండ్ కార్డు పడడం లేదు. తాజాగా డీకే శివకుమార్ ఇదే విషయంపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు కన్నడనాట హాట్ టాపిక్ గా మారాయి. కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సీఎం మార్పు అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్వయంగా సిద్ధరామయ్య ఇటీవలే వివరణ ఇచ్చారు. మరోవైపు తన చేతుల్లో ఏమీ లేదని, పార్టీ అధిష్టానం చెప్పింది తాను చేయాల్సిందేనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. తాను చేసిన ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు విఫలం కాలేదని డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం సైతం కర్ణాటకలో సీఎం మార్పు ఉండదని సంకేతాలు ఇస్తోంది. అయినప్పటికీ కన్నడనాట నాయకత్వ మార్పుకు సంబంధించిన అంశంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అయితే కర్ణాటకలో సీఎం మార్పుకు సంబంధించిన అంశం ఇప్పుడు మొదలైంది కాదు. ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సీఎంగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచే మరో 2.5 ఏళ్ల తర్వాత డీకే శివకుమార్ కు సీఎం పదవి ఇస్తారనే ఒప్పందం జరిగిందని డీకే శివకుమార్ వర్గం నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టిన నాటి నుండే 2.5 ఏళ్ల అనంతరం సీఎం మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి బలాన్ని చేకూర్చేలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాన్ని బలంగా నమ్ముతున్నారు. నిజానికి అధికార మార్పిడికి సంబంధించి అంతర్గతంగా ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని కీలక నేతలు చెబుతున్నా ఈ తరహా ఊహాగానాలకు చెక్ పడటం లేదు. సిద్ధరామయ్యను సీఎం పీఠం నుంచి దింపితే కర్ణాటకలో కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలిపోతుందన్న భయం పార్టీ అధిష్టానం మదిలో ఉంది. సిద్ధరామయ్య సీనియర్ నాయకుడు. కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలుగా గుర్తింపు ఉన్న రామకృష్ణ హెగ్డే, జేహెచ్ పటేల్, హెచ్ఏ దేవెగౌడ ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలు అందించిన అనుభవంతో పాటు వారి నుంచి చాణక్యతను సిద్ధు వంటబట్టించుకున్నారు. మరోవైపు ఏఐసిసి వెనుకబడిన వర్గాల జాతీయ సలహా మండలికి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి తనను జాతీయ రాజకీయాల్లోకి పంపిస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ఖండించారు. తనకు రాష్ట్ర రాజకీయాలు మినహా ఇతర పదవులు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచన లేదని సిద్ధరామయ్య ఇప్పటికే స్పష్టం చేశారు. ఓబీసీ మండలిలో ఇతర నేతలతో పాటు తాను సభ్యునిగా మాత్రమే ఉన్నానని సిద్ధు స్పష్టం చేశారు. పాలనావధి తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటానని సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటించారు. తన మనవడికి రాజకీయ భవిష్యత్తు అందించేందుకు, పార్టీ నేతలకు తలలో నాలుకలా వ్యవహరించేందుకు తన శేష జీవితాన్ని కేటాయిస్తానని సిద్ధరామయ్య చెప్తున్నారు. అందుకే తనను 5 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగించాలని, తనను బాధ్యతల నుండి తప్పిస్తే 2028లో మళ్లీ కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టడం కష్టమని పార్టీ అధిష్టానానికి ఆయన వివరించినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే బదులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం పార్టీ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం పదవి విషయంలో ఒప్పందం జరిగిందో లేదో అన్న విషయాన్ని పక్కన పెడితే ఉప ముఖ్యమంత్రి శివకుమార్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే పార్టీలో చీలికలు ఎక్కువ అవుతాయన్న భయం పార్టీ అధిష్టానాన్ని వెంటాడుతోంది. కేపీసీసీ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకుని వెళ్లటంతోనే పార్టీకి 135 స్థానాలు వచ్చాయని శివకుమార్ వర్గం నేతలు వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం ఖాళీగా లేకపోయినా విపక్ష నేతలు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని సహకార మంత్రి రాజన్న మండిపడ్డారు. అధికార పార్టీలో అంతర్గత పోరులో కొందరు ఎమ్మెల్యేలు తమ వైపు వస్తే కుమారస్వామిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి తాము పాలన కొనసాగించవచ్చని
బీజేపీ నేతలు తమలో తాము లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కుమారస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కేందుకు ఉవ్విళ్లూరుతూ కొత్త సూటు కుట్టించుకునేందుకు సిద్ధమయ్యారని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేశారు. 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రినని సిద్ధరామయ్య చెప్తున్నా, తన చేతుల్లో ఏమీ లేదని డీకే శివకుమార్ అంటున్నా, రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా డిప్యూటీ సీఎం శివకుమార్ దీనిపై మరోసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిని కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదన్నారు. రంభపురి పీఠాధిపతి శ్రీ రాజదేశీ కేంద్ర శివచార్య స్వామితో కలిసి డీకే శివకుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పీఠాధిపతి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2023 ఎన్నికల తర్వాత శివకుమార్కి ఉన్నత పదవి దక్కాల్సిందని, ఎన్నికల్లో పార్టీ విజయానికి ఆయన ఎంతగా కృషి చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు అని పీఠాధిపతి అన్నారు. పీఠాధిపతి వ్యాఖ్యలపై స్పందించిన డీకే శివకుమార్, కార్యకర్తలు, ప్రజలు, మఠాధిపతులకు తమ సొంత అభీష్టాలు ఉంటాయని, వారి ఆశలు, ఆకాంక్షలను తాను తప్పుపట్టట్లేదని అన్నారు. కానీ తామంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని నిర్మించామని, ఈ పార్టీకి తాము క్రమశిక్షణ కలిగిన సైనికులమని, కలిసి చర్చించుకుంటామని స్పష్టం చేశారు. తాము పార్టీ నిర్ణయాన్ని అనుసరిస్తామని, సిద్ధరామయ్య కూడా ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పారని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై పెద్ద చర్చ జరుగుతూ ఉండగా సీఎం సిద్ధరామయ్య కూడా దీనిపై స్పందించారు. 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, అందులో సందేహం ఎందుకని అన్నారు. 2.5 ఏళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దాన్నే విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బహిరంగంగానే దీనిపై వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే సిద్ధరామయ్యను గద్దెదించితే పార్టీ రెండుగా చీలిపోతుందని అధిష్టానం భయపడుతోంది. అందుకే ఆయననే కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా సీఎంగా తానే కొనసాగుతానని సిద్ధరామయ్య, తానేం చేయలేనని డీకే చెప్పినా ఈ అంశంపై చర్చ జరుగుతూ ఉండటంతో ఈ అంశంపై చర్చకు ఇప్పట్లో ముగింపు పలుకుతారో లేదో చూడాలి. కర్ణాటకలో త్వరలో సీఎం మార్పు జరుగుతుందని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే వ్యాఖ్యానించగా, వాటిని ఖండించిన సిద్ధరామయ్య తానే 5 ఏళ్లు సీఎంగా ఉంటానని తేల్చి చెప్పారు. అయినా గానీ సీఎం మార్పు అంశంపై ఇంకా ఎడతెగని చర్చ జరుగుతోంది.